వార్తలో వచ్చిన ఈ కుందుర్పి గ్రామంలో దేవాలయం పైన వార్తలు వచ్చాయి. వెంటనే మేము స్పందించి ఈ దేవాలయాన్ని పరిశీలించడం జరిగింది. మా పరిశీలనలో భాగంగా ఇక్కడ నాగబంధము, నాగ దేవతలు అంటే విగ్రహాలు సంబంధించి మనకు ఆర్కిటెక్చర్ స్కల్ప్చర్స్ అన్నీ పరిశీలించడం జరిగింది. మనకు ద్వారం టెంపుల్కి మనకి ద్వారపాలకులు అంటాము. చూస్తే వైష్ణవ మతంలో ఉన్న ద్వారపాలకులు కనిపిస్తున్నారు. సో దీన్ని వైష్ణవ మతం దేవాలయంగా కూడా చెప్తాము. విజయనగర రాజులు అప్పుడు శైవ దేవాలయాలను కానీ వైష్ణవ దేవాలయాలను కానీ పూజించడం జరిగింది, కట్టడం కూడా జరిగింది. ఇక్కడ అన్ని స్ట్రక్చర్స్ శివలింగ, నంది, లోపల చూస్తే మనకు విగ్రహాలు కూడా శైవ మతం సంబంధించినవి, వైష్ణవ మతం సంబంధించినవి. నాగబంధాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద నాగుపాములు ఉన్నాయి. పక్కన మనం చూస్తే పెద్ద పెద్ద చిరుతలు కానీ సింబాలిక్గా మనకి ప్రతి ఒక్కటి కూడా విజయనగర రాజుల కాలంలో 16వ శతాబ్దంలో కట్టినట్టుగా మా పరిశీలన వచ్చింది. దీని మీద పూర్తి సమాచారం మేము అన్ని పరిశీలించి దీని మీద శాసన ఆధారాలు కానీ చారిత్రక ఆధారాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని చరిత్రను వెలుగులోకి తెస్తాము. దీన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని కోరుకుంటున్నా. కలెక్టర్ గారు కూడా రీసెంట్గా ఈ దేవాలయాలు ఇలాంటివి మనకు కనిపించనివి ఇంకా వెలుగులోకి రావాల్సిన ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ మనం వెలుగులోకి తెచ్చి కాపాడి అన్నింటిని కూడా అందరికీ తెలియజేయాలా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే. కుందుర్పి గ్రామము అనంతపురం జిల్లాలోనే పురాతన దేవాలయాలకు పుట్టినిల్లు. ఇక్కడ 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు పరిపాలనలో పాలించినాడు. ఇక్కడ చాలా మహా అద్భుతమైన ఆలయాన్ని నిర్మించినాడు. శివాలయం అంటారు దీన్ని, లేదా కృష్ణ దేవరాయల ఆలయము అంటారు. ఇక్కడ ఈ దేవాలయం నేడు పురావస్తు శాఖ అధికారులు కానీ దేవాదాయ శాఖ అధికారులు కానీ పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహించడంతో నేడు శిథిలాస్థితికి చేరుకుంది అని చెప్పడానికి ఇదే చక్కటి ఉదాహరణగా వివరించవచ్చు. అంతేకాకుండా ఈ దేవాలయంలో ఆనాటి కళాకారులు మలిచిన విగ్రహాలు కళలకు కాణాచిగా కుందుర్పి గ్రామం వెరజల్లుతుంది. ఈ దేవాలయం నేడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కళా సంపద కనుమరుగు కాకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.